హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ మొదలుపెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి. వీరభద్రాపురం అనే గ్రామంలో పుష్ప అనే యువతి మరియు ఆమె భర్త రవి ఒక పెద్ద బంగ్లాలో ఉండేవారు. పెళ్ళి అయ్యాక తొందరగా పిల్లల్ని కనాలనే ఆలోచనలో ఉండేది. కానీ ఆమె భర్త మాత్రం ఆమెకి దూరంగా ఉండేవాడు. రవి పుష్పని దూరంగా ఉంచడానికి ఆఫీస్ నుండి చాలా ఆలస్యంగా వచ్చేవాడు. ఒక్కో రోజు రాత్రంతా ఆఫీస్లోనే ఉండిపోయేవాడు. అలా కొన్ని రోజుల తరువాత పిల్లల్ని కనాలనే విషయం మీద వాళ్ళిద్దరికీ విపరీతమైన గొడవ జరిగింది. ఆ గొడవలో పుష్పకి తన భర్త సంసారానికి పనికిరాడని తెలిసిపోయింది. అది తెలిసాక పుష్ప చాలా బాధపడింది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోపలే కుంగిపోయేది. పిల్లల్ని కనాలని కోరిక తీరకుండానే ఉండిపోతుందేమోనని ఆలోచిస్తూ ఏడుస్తూ ఒక మూలన కూర్చునేది. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు రవి తన ఫ్రెండ్ హర్షాని ఇంటికి తీసుకువచ్చాడు. హర్షాని చూడగానే పుష్ప మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయింది. పిల్లల్ని కనాలని కోరికని హర్ష వల్ల తీర్చుకుంటానని అనుకుంది. అప్పటి నుండి హర్ష ఇంటికి వచ్చినప్పుడల్లా చాలా ప్రేమగా పలకరించేది. హర్షతో చాలా చనువుగా ఉండేది. అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. రవి ఇంట్లో లేని విషయం తెలుసుకొని హర్ష ఇంటికి వచ్చి వెళ్ళేవాడు. అలా రోజు పుష్ప హర్ష ఇద్దరు ఒకటయ్యేవారు. కొన్ని రోజుల తరువాత ఒకరోజు పుష్ప తను నెల తప్పిన విషయం తెలుసుకుంది. ఆ విషయం తెలిసిన పుష్ప చాలా సంతోషపడింది. తన ఆనందానికి అవధులు లేవు. ఈ విషయం తన భర్త రవికి తెలియకుండా చాలా జాగ్రత్త పడింది. పుష్ప చాలా రోజుల వరకు తను కడుపుతో ఉందన్న విషయాన్ని తన భర్తకు తెలియకుండా జాగ్రత్త పడుతూ భయంతో గడుపుతూ ఉంది. సరిగ్గా 5వ నెలలో రవికి పుష్ప కడుపుతో ఉందన్న విషయం తెలిసిపోయింది. అది తెలిసిన రవికి పుష్పని చంపేద్దామన్నంత కోపం వచ్చింది. ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నావని పుష్పని విపరీతంగా కొట్టాడు. అక్రమ సంబంధానికి పుట్టిన పిల్లలు తనకు వద్దని చాలా బలంగా తన కాళ్ళతో కడుపులో కొట్టాడు. దాంతో పుష్ప నోట్లో నుండి రక్తం కక్కుతూ పడిపోయింది. తన గర్భంలో ఉన్న పిండం చనిపోయి తన కాళ్ళ మధ్య నుండి విపరీతంగా రక్తం కారడం మొదలయ్యింది. కడుపులో ఉన్న పిండం చనిపోయిన విషయం తెలిసి పుష్ప చచ్చింతలా ఏడ్చింది. అలా కడుపులో ఉన్న పిండం చనిపోయినప్పటి నుండి వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేది. పుష్ప తన కడుపులో చనిపోయిన బిడ్డ గురించి ఆలోచిస్తూ ఇంట్లోనే ఒక గదిలో పిచ్చిదానిలా తయారయ్యింది. అలా ఒకరోజు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయంలో పుష్పకి ఇంటి బయట నుండి ఎవరో చిన్న పిల్లలు ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అది విన్న పుష్ప ఎవరై ఉంటారని మెల్లగా ఇంటి బయటకు వెళ్ళింది. అప్పుడే ఇంటి బయట ఉన్న మర్రి చెట్టుకి కట్టేసి ఉన్న ఉయ్యాలలో చిన్న పాప కనిపించింది. ఆ చీకట్లో పాప ఫేస్ క్లియర్గా కనిపించడం లేదు. మెల్లగా దగ్గరికి వెళ్ళి చూద్దామని పుష్ప ముందుకు కదిలింది. అలా ఉయ్యాల దగ్గర వెళ్ళగానే ఉయ్యాల మీద ఎవరూ లేరు. కానీ ఉయ్యాల దానంతట అదే ఊగుతూ ఉంది. అది చూసి పుష్పకి గుండె వేగంగా కొట్టుకుంది. ఇంతలో మర్రి చెట్టు వెనుక వైపు నుండి అమ్మా అని వినిపించింది. అది విని పుష్ప ఉలిక్కి పడింది. అలా గుండెల్లో భయం నింపుకొని మర్రి చెట్టు వైపు మెల్లగా తిరిగి చూసింది. అమ్మా, నా దగ్గరికి రామ్మా, నేనొక్కదాన్నే ఉండలేకపోతున్నాను అని అంటుంది. అది విని పుష్ప శరీరం అంతా చెమటలతో తడిచిపోయింది. మెల్లగా అడుగులో అడుగు వేస్తూ చెట్టు వైపు వెళ్ళింది. ఇంతలో వెనక నుండి తన భుజంపై ఎవరో చెయ్యి వేశారు. దాంతో భయంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. అలా వెనక్కి తిరిగి చూసినప్పుడు రవి కనిపించాడు. పుష్ప, ఏమైంది నీకు? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. ఇప్పుడు పుష్ప ఎవరో పాప ఇక్కడ ఉయ్యలలో ఏడుస్తూ అమ్మ అని పిలుస్తుంది. అది విని ఇక్కడికి వచ్చాను. కానీ పాప ఒక్కసారిగా కనిపించి మాయమైంది. ఇక్కడే మర్రి చెట్టు వెనకాల ఉంది, వెళ్ళి తీసుకురండి, నాకెందుకు మన పాపే అనిపిస్తుంది అని అంది. దాంతో లేదు పుష్ప, మన పాప కాదు, అసలు మన పాప పుట్టనే లేదు, కడుపులోనే చనిపోయింది. ఫస్ట్ ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోదాం పదా
అని పుష్పని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ రోజు రాత్రంతా పుష్ప నిద్రపోలేదు. కడుపులో ఉన్న పిండం చనిపోవడంతో పుష్ప పిచ్చిదానిలా మారి లేని పాపను ఊహించుకుంటుంది. ఇలాగే ఒంటరిగా వదిలేస్తే ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో అనుకొని పుష్ప చెల్లెలైన సునీతని ఇంటికి తీసుకువచ్చి పుష్పకి తోడుగా ఉంచాడు. సునీత 3 నెలల గర్భవతి. పుష్పని చూడగానే సునీత చాలా భయపడింది. రవి సునీతని ఇల్లంతా చూపించాడు. అలా చూపిస్తూ ఇంటి వెనకాల ఉన్న మర్రి చెట్టు వైపు మాత్రం అస్సలు వెళ్ళకు, అది ప్రమాదకరమైన ప్రదేశం అని అన్నాడు. రవి అలా ఎందుకు అన్నాడో సునీతకు అస్సలు అర్థం కాలేదు. అప్పటి నుండి సునీత పుష్పను చాలా జాగ్రత్తగా చూసుకునేది. అప్పుడప్పుడు పుష్ప రాత్రులు ఎవరితో మాట్లాడుతూ ఉండేది. అది చూసి సునీత చాలా భయపడేది. అలా కొన్ని రోజుల తరువాత ఒక అమావాస్య రోజున రవికి ఆఫీస్ పని ఉండడం వల్ల ఇంటికి రాలేదు. సునీత పుష్పను పడుకోబెట్టి రవి కోసం ఎదురు చూస్తూ నిద్రలో జారుకుంది. అలా సరిగ్గా 12 గంటల సమయంలో బయట నుండి ఎవరో వచ్చిన శబ్దం రావడంతో సునీత లేచి బయటికి వెళ్ళి చూసింది. కానీ బయట ఎవరూ కనిపించలేదు. అప్పుడే మర్రి చెట్టు వైపు నుంచి ఎవరో ఏడుస్తున్న శబ్దం వచ్చింది. ఆ ఏడుపు వినగానే సునీతకి ఏదో తెలియని భయమైతే ఏర్పడింది. మర్రి చెట్టు వైపు వెళ్తే ప్రమాదమని రవి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఎందుకు చెప్పి ఉంటాడో అని అనుకుంది. ఎలాగైనా ఆ ఏడుపు ఎవరిదో, అసలు చెట్టు కింద ఏ ప్రమాదం ఉందో తెలుసుకోవాలని అటువైపు వెళ్ళింది. అలా అటువైపు వెళ్తున్నప్పుడు ఆ ఏడుపు శబ్దం ఇంకా ఎక్కువైంది. ఆ అమావాస్య రోజు నల్లటి చీకటి వాతావరణంలో ఏడుపు శబ్దం వల్ల అప్పటి వరకు ఉన్న భయం ఇంకాస్త రెట్టింపైంది. అలా 1కి 10 సార్లు తన చుట్టూ పర్యవేక్షిస్తూ ముందుకు వెళుతుంది. ఆ ప్రదేశంలో ఏదో తెలియని శబ్దాలు ఎక్కువ అవ్వడంతో ముందుకు వెళ్దామా లేదా అన్న ఆలోచనలు వచ్చాయి. అలా ఆ ఆలోచనలు తనలో ఉన్న ధైర్యాన్ని అంతకు అంత నీరు కారుస్తూనే ఉన్నాయి. ఏది ఏమైనా అక్కడ ఏముందో తెలుసుకోవాలనే ఆశ తనని ముందుకు నడిపించింది. మెల్లగా ముందుకు కదులుతూ చెట్టు వెనకాల చూసింది. మర్రి చెట్టు వెనకాల పుష్ప జుట్టు విరబూసుకొని కూర్చొని ఎవరో పాపకి అన్నం తినిపిస్తూ ఉంది. ఆ పాప చాలా భయంకరంగా వికృతమైన ఆకారంలో ఉంది. ఆ నల్లటి చీకట్లో వాళ్ళని చూసి తన గుండె ఆగినట్టు బొమ్మలా కనురెప్పలు కూడా మూయకుండా నిలబడిపోయింది. భయంతో తన శరీరం అంతా చల్లటి చెమటలు పట్టాయి. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఒంట్లో ఉన్న నరాలు తెగినట్టు అనిపిస్తుంది. ఆ పిల్ల దయ్యం సునీతను చూసి నక్క ఏడిచినట్టు కూతలు పెడుతూ అతి వికారంగా అరుస్తూ తన దగ్గరికి వేగంగా రావడంతో భయంతో అరుస్తూ ఇంటి వైపు పరిగెత్తింది. అలా పరిగెత్తుతూ ఇంట్లోకి వెళ్ళి దేవుడి గదిలో వెళ్ళి తలుపు వేసుకుంది. ఆ క్షణం సునీత గుండెల్లో రైలు పరిగెడుతున్నట్టు గుండె జారి కిందకి పడిపోయినట్టు అయింది. ఇంటి బయటి నుండి విపరీతమైన అరుపులు, దూరంగా నక్కల కూతలు వినిపిస్తున్నాయి. ఇంటి తలుపులు వాటంతట అవే కొట్టుకుంటున్నాయి. కిటికీ అద్దాలు పగిలిపోతున్నాయి. ఇంతలో బయట నుండి అమ్మా, సునీతని బయటికి తీసుకురా, తన కడుపులో పెరుగుతున్న పిండంలో ప్రవేశించి మళ్ళీ పుడతా అని ఆ పిశాచి అనడం సునీతకి వినిపించింది. దాంతో సునీతకి సచ్చెంతలా భయం వేసింది. తనని, తన బిడ్డని ఎలాగైనా రక్షించమని దేవుణ్ణి కోరుకుంది. అప్పుడే ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని పుష్ప లోపలికి వచ్చి సునీతని ఈడ్చుకుంటూ వెళ్ళింది. సునీత పుష్పని ఎంత బ్రతిమలాడినా కాళ్ళు పట్టుకున్నా కానీ మాట వినకుండా బయటికి తీసుకువెళ్ళింది. అలా బయటికి రాగానే ఆ దయ్యం అమాంతం సునీత కడుపులో ఉన్న పిండంలో ప్రవేశించింది. అలా పిండంలో ప్రవేశించగానే సునీత కడుపులో ఏదో అవుతున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా విపరీతమైన కడుపు నొప్పి మొదలవుతూ ధారాళంగా కడుపులో నుండి రక్తం కారుతుంది. అలా ఉన్నట్టుండి కడుపును చీల్చుకుంటూ 3 నెలల పిండం బయటకు వచ్చింది. అది చూడడానికి చాలా వింతగా, వికృతంగా ఒక రక్తపు ముద్దలా ఉంది. అది చూసి సునీత కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడే ఇంటికి వచ్చిన రవి ఆ పిండాన్ని చూసి చాలా భయపడ్డాడు. ఆ పిశాచి రవిని చూసి, రారా, నీకోసమే ఎదురు చూస్తున్నా, కడుపులో ఉన్నప్పుడే చంపేశావు కదా, ఇప్పుడు నేను మళ్ళీ పుట్టాను, నిన్ను చంపాలన్న పగతో ఉన్నాను అని వికృతంగా అరుస్తుంది. ఆ చిన్న రక్తపు పిండం అలా మాట్లాడడం చూసి గుండె ఆగేంతలా వేగంగా కొట్టుకుంది. ఏదైతే అదైంది అనుకొని
ధైర్యాన్ని కూడకట్టుకొని ఆ పిశాచిని పక్కనే ఉన్న దేవుడి గదిలో విసిరేసి తలుపు వేసేశాడు. దాంతో ఆ పిశాచి వికృతంగా అరుస్తూ పడిపోయింది. కొద్దిసేపటి తరువాత ఊర్లో ఉన్న భూత వైద్యుని తీసుకువచ్చి అష్టదిగ్బంధనం చేసి పాతిపెట్టాడు. స్పృహ కోల్పోయిన సునీతని హాస్పిటల్కి తీసుకువెళ్ళి రక్షించాడు. తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోవడంతో సునీత కుమిలి కుమిలి ఏడ్చింది. రవి ఆ ఇంటిని విడిచిపెట్టి వేరే ఇంటికి వెళ్ళిపోయాడు. పుష్పకి పిచ్చి పట్టడంతో హాస్పిటల్లో చేర్పించి వైద్యం ఇప్పిస్తున్నాడు. ఇదండి ఈరోజు రియల్ హర్రర్ ఇన్సిడెంట్. కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.